తెలంగాణ రాష్ట్రం చేపట్టిన మూసీ సుందరీకరణ కావచ్చు, మూసీ పునర్జీవన అనే కార్యక్రమంలో ప్రాజెక్టులో భాగంగా అసలు ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్ ఏంటి, అట్లా ఏం చేద్దాం అనుకుంటున్నారు అనే దాని అంశాలపై కూడా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. కొన్ని సంఘాల నాయకులందరూ కూడా. సో మనతో పాటు మేడం ఉన్నారు. మేడం నమస్తే. సో ఏంటి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, మూసీ సుందరీకరణ అనే పేరుతో గత కొన్ని రోజుల క్రితం అయితే చాలా హడావిడి అనేది జరిగింది రాష్ట్రంలో, చాలా ఆందోళన కూడా చేశారు. సో మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ ప్రెస్ మీట్ కావచ్చు బయటికి రావడం జరిగిందంటే ఏం చెప్తారు? అంటే ఇది ఆగిపోయే విషయం కాదండి. దాదాపు 1 సంవత్సరన్నర కాలంగా నడుస్తూనే ఉంది. అంటే ప్రభుత్వం దీని మీద చాలా అనుమానాస్పదంగా వ్యవహరిస్తోంది. మేము అడుగుతున్నది ఒకటే, మీరు మూసీ పరివాహక ప్రాంతంలో పైనుంచి కింద దాకా ఉండేటటువంటి ప్రజలందరితో కూడా సంప్రదింపులను చేయండి, మాట్లాడండి, మీ వాళ్ళ కన్సర్న్ తీసుకోండి, వాళ్ళని భయపెట్టవద్దు అనేది మొదటి నుంచి చెప్తున్నాము. మీరు అక్కడ అక్రమ నిర్మాణాలు అని అంటూ ఉంటే కనుక వాళ్ళకి ఒక గౌరవప్రదమైనటువంటి రిహాబిలిటేషన్ ప్యాకేజ్ చెప్పండి. నిజంగానే ప్రమాదకరమైన కాలుష్యంలో వాళ్ళు బతుకుతున్నారు అని అంటే వాళ్ళని తీసుకెళ్ళి వేరే చోట పెట్టడానికి అందరం సహకరిస్తాం. కానీ ఆ పేరుతో అసలు ఏ రకమైనటువంటి లేకుండానే 300 పైన ఇళ్లను కొట్టేశారు అక్కడ. ఇది ఒకటి. తర్వాత కాలనీస్లోకి వెళ్ళి అంటే హెచ్ఎండిఏ అప్రూవల్తో కొన్నటువంటి ప్లాట్లు ఇళ్ళని వాళ్ళ కాలనీల్లోకి వచ్చి ఒక భయాన్ని కలగజేస్తున్నారు. మీరు వెళ్ళిపోవాల్సిందే, మీరు సరిపోదు అనేటటువంటిది. అంటే చాలా బ్యాంకులు ఈఎంఐలు తీసుకుని కట్టుకుంటారు, వాళ్ళ మొత్తము సేవింగ్స్ అన్ని పెట్టుకుని కొనుక్కుంటారు. ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇప్పటికీ ఈఎంఐలు కడుతున్నటువంటి ఉన్నారు. ఇంకా 20 ఏళ్ళు కట్టాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా వాటికి ఏమి బాధ్యత పడకుండా ప్రభుత్వం మీరు వెళ్ళిపోవాల్సిందే అంటుంది. ఇది ఒక భయాన్ని నెమ్మదిగా క్రియేట్ చేస్తున్నారు. అది ఒక కారణము. రెండోది, ప్రభుత్వము ఇది ఒక పునరుజ్జీవము సుందరీకరణ అని మాట్లాడుతూ కాలుష్యాన్ని మేము తగ్గిస్తాము అని చెప్తున్నారు. ఎలా తగ్గిస్తారు అది మాట్లాడటం లేదు. కాలుష్యానికి ప్రజలు కారణం అని అంటే కాలుష్యానికి ప్రజలు కారణం కాదండి. ప్రజల వైపు నుంచి జరిగేటటువంటి దాన్ని 1%గా చూస్తే 99% ఇండస్ట్రియల్ పొల్యూషన్. అది మూసీ మీద ఎప్పటి నుంచో మాట్లాడుతున్నట్టుంది ఇండస్ట్రియల్ పొల్యూషన్. దానివల్లనే కింద గ్రామాలన్నీ కూడా మొత్తము నీరు, భూమి, మొత్తం వ్యవసాయం అంతా కూడా కాలుష్యం అయిపోయి విషపూరితమైపోయింది. దాన్ని మార్చాలి అని అంటే నువ్వు ముందు నీ కాలుష్యాన్ని నియంత్రించాలి. అది చెయ్యటం లేదు. 2, ఇప్పుడు ఇవన్నీ మేము చేస్తాం కాబట్టి మాకు ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ మాకు 4100 కోట్లు అప్పు ఇచ్చింది, అప్పు ఇవ్వడానికి అంగీకరించింది. కాబట్టి ఇది చాలా ముందడుగు అని చెప్పి ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు. సరే, నిజంగానే వాళ్ళు ఇచ్చారని మాకు తెలియదు కదా. మేము వాళ్ళకు ఒక ఉత్తరం రాసాం. నవంబర్ 12వ తారీఖున మేమందరం మా సంతకాలతో బ్యాంకుకు రాసాము. ఎందుకంటే వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్ వివరాలు పెడతారు, ఎక్కడ ఇది కనిపించలేదు. కాబట్టి వాళ్ళకు ఒక ఉత్తరం రాసాం, మీ ప్రాజెక్ట్ మీ డొమైన్లో మాకు కనిపించట్లేదు, కానీ ఇక్కడ ఇది జరుగుతోంది, మీరు నిజంగానే శాంక్షన్ చేశారా? ఇగో ఇన్ని కన్సర్న్స్ మాకున్నాయి, ఇన్ని అంశాలు మా చుట్టూ ఉన్నాయి, ఈ ఇన్ని అంశాలను మీరు చూడకుండా ఎట్లా ఇస్తారు అని చెప్పి మేము రాస్తే వాళ్ళ నుంచి మాకు 2 రోజుల క్రితం, అంటే ఈరోజు 28 అని అంటే 26వ తారీఖున ఇప్పుడు మాకు వచ్చినటువంటి ఉత్తరము, మేము ఏ రకమైనటువంటి శాంక్షన్స్ ప్రాజెక్టుకి మాకు వచ్చింది, మాకు ప్రపోజల్ వచ్చిన మాట వాస్తవమే, కానీ దాని మీద మేము ఇంకా ఏ నిర్ణయము తీసుకోలేదు. మీరు మీ వైపు నుంచి మీ ప్రభుత్వాలతో మీరు కూడా మాట్లాడుతూ ఉండండి, మేము కూడా మాట్లాడతాము, మా కన్సర్న్స్ అన్నీ మేము కూడా తీసుకుంటాం. అంటే వాళ్ళ హామీ ఇచ్చారని కాదు, అది హామీ కాదు, వాళ్ళ వైపు నుంచి వాళ్ళ స్టాండ్ వాళ్ళు చెప్పారు, క్లారిటీ ఇచ్చారు. అంటే మేము ఇవ్వలేదనేది చెప్పారండి. ప్రభుత్వం ఎందుకు చెప్పుకున్నది, ఇచ్చారని ఎందుకు చెప్పుకున్నది? ఇది మోసం కాదా? ఈ మోసాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదా? ఇది కేవలము ప్రభుత్వ పరువుకు సంబంధించిన విషయం కాదు. మూసీ నది ఒడ్డున బతుకుతున్నటువంటి లక్షలాది మంది ప్రజల జీవనం, వాళ్ళ ఉపాధి, వాళ్ళ వ్యవసాయం ఇన్ని రకాలైనటువంటిది. మీరు దాని మీద నిజంగా వర్క్ చేయదలుచుకుంటే కనుక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రజల ముందు పెట్టండి. ఆ డిపిఆర్ పెట్టకుండా మీరు ఫీజిబిలిటీ రిపోర్ట్లు ఎట్లా ఇస్తారు? అది ఎవరు చేస్తారు? ఏదో ఒక ప్రైవేట్ సంస్థ ఎట్లా ఇస్తుంది? అంటే వీటన్నిటిని పెట్టి ప్రజల్ని ఒక గందరగోళంలోకి నెట్టేసి
పౌర సంఘాల సంఘాలని లేకపోతే ప్రశ్నిస్తున్న వాళ్ళని వీళ్ళంతా వ్యతిరేకులు, మమ్మల్ని అడ్డం పడుతున్నారు అనేటటువంటి ఒక పిక్చరైజ్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. సుందరీకరణ పేరుతోటి కార్పొరేట్ కంపెనీలకు కావచ్చు కట్టబెట్టే కుట్ర ఏమైనా జరుగుతుంది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు సుందరీకరణ పేరుతో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము చాలా అద్భుతమైనటువంటి టూరిజం చేస్తున్నామని అంటున్నారు. అంటే అసలు ఇక్కడ ప్రజల్ని తీసేస్తే మీరు ఇచ్చేటటువంటి ఎంప్లాయ్మెంట్ ఏముంటుంది? అక్కడ ప్రజలు ఏమవుతారు? వాళ్ళు బతుకుతున్నారు కదా, కొన్న భూమి కదా, లేకపోతే వాళ్ళు నివసిస్తున్నటువంటి భూమి కదా. ఈ ప్రశ్నలు చాలా కీలకమైనవండి. తర్వాత కాలుష్యాన్ని మీరు ఎలా నియంత్రిస్తారనేటటువంటిది ప్రధానమైనటువంటి విషయం. నది అంటే టూరిజం కాదు ఎప్పటికీ కూడా. నది అని అంటే దానికి ఒక లైఫ్ ఉంటుంది. నది లైఫ్ అనేటటువంటి దాన్ని మనం విచ్ఛిన్నిస్తే నది తిరిగి చాలా తీవ్రమైనటువంటి దాంతో పగ తీర్చుకుంటుంది. అది మనం చూస్తూ ఉన్నాం. అది ఎక్కడైనా కావచ్చు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందుకని ముందు ప్రభుత్వాల బాధ్యత ఏంటి? ఒక ప్రజాస్వామికంగా ఎన్నికైనప్పుడు మీరు ప్రజాస్వామికంగా ప్రజలతో చర్చించండి. ఇది మా మొట్టమొదటి డిమాండ్, చివరి డిమాండ్ కూడా ఇది. మీరు చర్చించండి, ప్రజల ముందు పెట్టండి. పూర్తి స్థాయిలో ప్రజలు మీకు సహకరిస్తారు. నిజంగా మీ ప్రాజెక్ట్లో నిజాయితీ ఉంటే ప్రజలే సహకరిస్తారు. కానీ ఎక్కడో ప్రజల కోసం అని చెప్పి ఇక్కడ బతుకుతున్నటువంటి ప్రజల మీద మీరు నిర్బంధాన్ని ప్రయోగించవద్దు. అది ఫైనల్ గా ప్రభుత్వానికి కావచ్చు, మరి సుందరీకరణ పేరుతో అంటే కొందరు ఏమంటా ఉన్నారంటే వాళ్ళు కబ్జాలు చేసిళ్ళు ఆ ఏరియాని అని చెప్పేసి అక్రమంగా ఉంటున్నారు అని చెప్తా ఉన్నారు. సో వాళ్ళు ఉండడానికి ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చినాయి, కరెంట్ బిల్లులు ఉంటాయి, రోడ్లు వేస్తూ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. అమ్మారండి, పట్టా భూములు అమ్మారు. అమ్మినటువంటి వాటి మీద గురించి మాట్లాడుతున్నాం మేము. మీరు కబ్జా పెట్టుకున్నటువంటి కబ్జాలోకి వచ్చిన పేద ప్రజలు ఎవరన్నా ఉండుంటే గుర్తిద్దాం, వాళ్ళకు ఒక గౌరవప్రదమైనటువంటి నివాసం ఏర్పాటు చేయండి, మేము హెల్ప్ చేస్తాం. కానీ అసలు మీరు వెళుతున్నటువంటి విధానమే తప్పు అని అంటున్నాము. అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యయుతంగా మీరు చర్చించండి. మాది ఒకటే డిమాండ్ అండి. ఈ ప్రాజెక్టులో పారదర్శకత లేదు, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించటం లేదు, డిపిఆర్ లేదు, ఏడీబీ ప్రాజెక్ట్ మీకు శాంక్షన్ చెయ్యలేదు, కాలుష్యం మీద మీ ప్లాన్ లేదు, దాని గురించి చెప్పట్లేదు. ఆ ఫ్యాక్టరీలను ఏం చేస్తారు, ఆ కాలుష్యం తీసుకొస్తున్నటువంటి పరిశ్రమలను ఏం చేస్తారో చెప్పట్లేదు. ఇవన్నీ ఏమీ చెప్పకుండా మేము సుందరీకరిస్తాము అని అంటే ఎలా నమ్మాలి మిమ్మల్ని? సో మిమ్మల్ని నమ్మాలి అని అంటే మీరు నిజాయితీగా డిపిఆర్తో ముందుకు రావాలి.